మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. రవీంద్ర గారు వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ మేక్ మీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఇట్స్ మై ప్లెజర్. రైట్ రవీంద్ర గారు, ఇప్పుడంతా కూడా టాక్సేషన్ టైం నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ గురించి, దానికి సంబంధించిన నాలెడ్జ్ గురించి ఎక్కువ కూడా డిస్కషన్ వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది అండ్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రీసెర్చ్ మొదలు పెట్టేసేసారు. సో అయితే ఈ మధ్య నేను ఒక విషయం గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు యుఎస్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తారు. మరి మన ఇండియాలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి, అంటే జాయింట్గా ఐటీఆర్ ఫైల్ చేయడానికి అవకాశం ఉందా? ఒకవేళ కనుక ఉంటే దానికి ఉన్న మార్గదర్శకాలు ఏంటి అసలు? విష్ణు గారు, సో మన ఇండియాలో ఎలా ఉండిద్దంటే, ఒక పర్సన్, సో ఇండివిజువల్ పర్సన్కి డ్యూరింగ్ ది ఇయర్లో ఎంతైతే ఇన్కమ్ వస్తుందో, శాలరీ కానీ, బిజినెస్ ఇన్కమ్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కానీ, ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కంలో నుంచి కరస్పాండింగ్ ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ తీసేసి బ్యాలెన్స్ అమౌంట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే 2.5 lakhs కన్నా ఎక్కువ ఉంటే, ఆర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే 3 lakhs కన్నా ఎక్కువ ఉంటే ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. బట్ ఇండియాలో ఇప్పటిదాకా వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఫైల్ చేయాలనే కాన్సెప్ట్ లేదు. బట్ ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, February 1st నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెడుతున్నారు. ఆ బడ్జెట్లో మేజర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ మారే అవకాశం ఉంది. వాటిలో ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే, ఇలాగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి అని చాలా ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ నిర్మలా మేడంకి విన్నవించుకుంటున్నారు, రికమెండ్ చేశారు. సో రికమెండ్ చేసి ఇలాగా ఇద్దరు కలిపి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి, పెట్టండి. సో దానివల్ల ఏమైందంటే, వేరే వాళ్ళ యొక్క డిడక్షన్స్ ఏమైనా ఉంటే వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాగుంటుందంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ మెజారిటీ కేసెస్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఒకళ్ళు వర్క్ చేస్తారు, వేరే వాళ్ళు ఇంటి పనులు అవి చూసుకుంటూ ఉంటారు. బట్ రెండు ఎప్పుడైతే క్లబ్ చేస్తారో, రెండు ఇన్కమ్స్ క్లబ్ చేయడం వల్ల అడిషనల్గా డిడక్షన్స్ కూడా వచ్చేస్తాయి. ఏదైతే మన బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ 2 ఉంటాయో, సో వీళ్ళకో 3 lakhs, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే వాళ్ళకో 3 lakhs, రెండు కలిపి 2 డిడక్షన్లు ఎక్కువ వస్తాయి. రెండు క్లబ్ చేసినప్పుడు ఇన్కమ్ తగ్గిపోతుంది యాజ్ ఎ హోల్గా, ఎందుకంటే డిడక్షన్లు రెండు కలుపుతాయి కాబట్టి. దానివల్ల ఏమైందంటే మిడిల్ క్లాస్ మీద భారం తగ్గింది. సో మిడిల్ క్లాస్ మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ద్రవ్యోల్బణం కానీ, ఇంక్రీజింగ్ ప్రైసెస్ కానీ, చిల్డ్రన్స్ స్కూల్ ఫీజులు కానీ, వీటన్నిటి మీద డిపెండెన్స్ బాగా పెరిగిపోయి, సో వీళ్ళకి ట్యాక్స్ బర్డెన్ టూ మచ్ అవుతుంది. సో వీళ్ళ ట్యాక్స్ బర్డెన్ తగ్గించాలి అంటే, ఇద్దరు ఇన్కమ్ వర్క్ చేసే వాళ్ళు అయితే సేమ్ పెద్ద దానివల్ల డిఫరెన్స్ ఉండదు. ఒక పర్సన్ ఇన్కమ్ ఎర్న్ చేసి ఇంకో పర్సన్ డిపెండెంట్ ఉంటే వాళ్ళకి ట్యాక్స్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇవ్వాలి. సో ఈ మిడిల్ క్లాస్ని కొంచెం సేవ్ చేయాలని చెప్పేసి మెనీ ఇన్స్టిట్యూషన్స్, ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ఇలా ఇద్దరు కలిపి ఫైల్ చేసే జాయింట్ ట్యాక్స్ రిటర్న్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి చాలా రికమెండేషన్స్, వినతులు ఇచ్చారు. సో అమెరికాలో ఏంటంటే ఎక్కువ మంది వర్కింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కాబట్టి ఎప్పటి నుంచో వాళ్ళు జాయింట్ ఫైలింగ్ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఫైల్ చేస్తారు. ఇండియాలో ఇప్పుడు దాకా అయితే అలాంటి కాన్సెప్ట్ లేదు. బట్ ఇండియాలో ఏముందంటే క్లబ్బింగ్ ఉంది. అంటే ఒక ఇన్కమ్ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళ పిల్లలకి, స్పౌస్కి ట్యాక్స్ పడకుండా దాన్ని డైవర్ట్ చేస్తే క్లబ్బింగ్ ప్రొవిజన్ తీసుకొచ్చి వాళ్ళ ఇన్కమ్ను కూడా మెయిన్ పర్సన్ యొక్క ఇన్కంలో క్లబ్ చేసే ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి డ్యూయల్ ఫైలింగ్ అనేది కలిపి జాయింట్ ఫైలింగ్ అనేది లేదు. బట్ మేబీ February 1st వచ్చే న్యూ బడ్జెట్లో దాని గురించి ప్రస్తావన వచ్చిందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో అలా చేస్తే మాత్రం మిడిల్ మ్యాన్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, ఒకే పర్సన్ ఎర్న్ చేసే ఫ్యామిలీస్కి చాలా బెనిఫిట్ అవుద్ది. ఇద్దరు ఎర్న్ చేసే ఫ్యామిలీస్కి దానివల్ల పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు. బట్ కంప్లైన్సెస్ యొక్క బడ్డెన్ తగ్గిపోయింది. వాళ్ళకి రిటర్న్ ఫైల్ చేసి అక్కడ ఫీజులు ఇచ్చుకొని, వీళ్ళు రిటర్న్ ఫైల్ చేసి ఇక్కడ ఫీజులు ఇచ్చుకునే బదులు ఇద్దరు కలిపి ఒకే రిటర్న్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి కంప్లైంట్స్ ఒకళ్ళు చూసుకుంటారు. వాటి ఫైలింగ్ ఖర్చులు కానీ, ఆ బడ్డెన్ కానీ తగ్గిపోయింది. రైట్. ఇప్పుడు దీనివల్ల ఈ స్లాబ్ రేట్స్కి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారా? స్లాబ్ రేట్స్ డెఫినెట్లీ చేంజ్ అవుతాయండి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు అప్ టు 3 lakhs అజ్యూమింగ్ న్యూ ట్యాక్స్ అజ్యూమ్ అయితే 3 lakhs నిల్ ఉంది.
3 to 7 lakhs 5% ఉంది, 7 to 10 lakhs 10% ఉంది, 10 to 12 15%, 12 to 15 20, అబోవ్ 15 30% అనేది మన దాకా ఇప్పుడు దాకా ఇండివిజువల్ ఫైలింగ్, అంటే ఒక పర్సన్ ఒక రిటర్న్ ఫైల్ చేస్తారు. హస్బెండ్ వైఫ్ ఉంటే వైఫ్ సేమ్ మళ్ళీ ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో దాని ప్రకారం ఫైల్ చేయండి. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ డ్యూయల్ ఆర్ జాయింట్ రిటర్న్ ఫైలింగ్ ఇంట్రడ్యూస్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ అప్ టు 3 lakhs నిల్లు ఉండేది కాస్త అప్ టు 6 lakhs నిల్లు అయిపోయింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి వాళ్ళకి వచ్చే డిడక్షన్ ఆటోమేటిక్గా డబుల్ అయిపోయింది. అజ్యూమింగ్ ఓన్లీ హస్బెండ్ వర్క్ చేస్తా వైఫ్ చేయకపోతే ఇద్దరు కలిపి 6 lakhs అవుతుంది కాబట్టి తనకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో వాళ్ళకి ఆటోమేటిక్గా అప్ టు 6 lakhs నిల్లు అవ్వచ్చు. నెక్స్ట్ 6 lakhs to 14 lakhs 5% స్లాబ్ వచ్చింది. ఎర్లియర్ అది 20% స్లాబ్లో ఉన్నది కాస్త ఇప్పుడు 5% స్లాబ్లో వచ్చింది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే తీసుకొస్తారో ప్రజెంట్ ఉన్న స్లాబ్స్ డబుల్ అయిపోతాయి. అప్ టు 3 lakhs నిల్లు ఉన్నది అప్ టు 6 lakhs నిల్లు, 6 to అంతకుముందు 3 to 7 lakhs 5% ఉన్నది ఇప్పుడు 6 to 14 lakhs 5% అలాగా స్లాబ్స్ మారుతాయి, కంపల్సరీగా మారుతాయి. ఎంత మారుతాయి ఏందనేది ఎగ్జాక్ట్గా మన February 1 ఒకవేళ ఈ గవర్నమెంట్ ఈ డ్యూయల్ ఆర్ జాయింట్ రిటర్న్ ఫైలింగ్ సిస్టమ్ తీసుకొద్దాం అనుకుంటే అప్పుడు గవర్నమెంట్ దాన్ని నోటిఫై చేసింది. మారటం మాత్రం ఫర్ ష్యూర్. దానివల్ల మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా పెద్ద రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ విష్ణు.